పార్టీని వీడడంతో బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని షాకులు తగులుతున్నాయి. వరుస వలసలతో పార్టీ శ్రేణులు అయోమయంలో పడుతున్నారు. సభలు సమావేశాలకు కొందరు నేతలు దూరంగా ఉంటూ అధిష్టానానికి షాక్ ఇస్తున్నారు. ఎప్పుడు ఏ నేత పార్టీని వీడుతారో తెలియక సతమతమవుతున్నారు బీఆర్ఎస్ అధిష్టానం. ఇక ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడారు. నిన్న జరిగిన పార్టీ సమీక్షకు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు డుమ్మా కొట్టారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. రాబోయే రోజుల్లో మరింత మంది ముఖ్య నేతలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరుతారనే టాక్ వినిపిస్తోంది. నేడు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశం జరగబోతుంది. ఈ మీటింగ్ కు ఎంతమంది నేతలు హాజరవుతారు అనేది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ నుండి అయితే వలసలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ పార్టీ నుండి చాలా మంది నేతలు కూడా రాజీనామా చేసి ఇటు కాంగ్రెస్ లో చేరుతున్నారు. సో ప్రస్తుతం దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చాలా మంది బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలు అందరూ కూడా ఆ పార్టీని విడి వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే ఆ జైరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ కూడా ఆ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం జరిగింది. అదేవిధంగా నిన్న ఆ తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన అటు ఖమ్మం, అదేవిధంగా ఆ మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమీక్ష సమావేశం కొనసాగింది. ఈ సమీక్ష సమావేశానికి భద్రాచలం నుంచి గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు డుమ్మా కొట్టారు. అయితే తనను ఆరా తీసినప్పటికీ తను ఇంకా అందుబాటులోకి రాలేదు. సో అతను ఈ నెల 11న కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. సో ఖచ్చితంగా తను ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో, సో కాంగ్రెస్ పార్టీ చెందిన బహిరంగ సభలో తను కాంగ్రెస్ గూటికి వెళ్తారంటున్నారు. సో ఏదేమైనప్పటికీ ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, మరోవైపు వరుస సమీక్ష సమావేశాలు కొనసాగుతున్నప్పటికీ కూడా ఇటు కార్యకర్తలు కానీ, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వీళ్ళందరూ కూడా పార్టీని విడిచి ఏరే పార్టీలోకి వెళ్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరైతే కొనసాగుతుంది. ఈ మధ్యకాలంలో ఒకవైపు ఎన్నికలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి, ఖచ్చితంగా గెలిచి తీరాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ మరోవైపు చాలా మంది కొంత నిరుత్సాహపడుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంత ఎన్నికల్లో గెలవడం కొంచెం కష్టతరంగా మారుతుందని చెప్పేసి, ఇంకా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అందుకే చాలా మంది పార్టీ నెడుతున్నారు. అదేవిధంగా కేసీఆర్ కూడా పదే పదే చెప్తూ వస్తున్నారు. ఈ మధ్య చూసాం మనము, తను నిన్న కూడా ఇటు ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటరీ ముఖ్య నాయకుల సమీక్ష సమావేశంలో కూడా తను కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఎమ్మెల్యేలో కూడా ఎప్పుడైతే ఇంకా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది, వాళ్ళందరూ కూడా నిత్యం ప్రజల్లో ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా పదే పదే ఎన్టీఆర్ ని గుర్తు చేస్తున్నారు కేసీఆర్. ఎందుకంటే అతను 1983లో పార్టీ పెట్టిన తర్వాత 1984లో తను అధికారంలోకి వచ్చారు. తర్వాత వెంటనే అధికారం కోల్పోయారు. వరుసగా మళ్ళా 2 సార్లు సీఎం పదవిని అతను సీఎం పదవులు అని గెలిచి తీరారు. అంటే సో ఈ విధంగా అంటే మనము ఎన్టీఆర్ లాంటి నాయకుడే ఇలాంటి రాజకీయాల్లో ఒడిదుడుకులు తప్పవు. సో మనమెంత అని చెప్పేసి కూడా కేసీఆర్ పదే పదే చెప్తూ ఉన్నప్పటికీ కూడా అయినా సరే కొంతమంది నాయకులు కానీ, అదేవిధంగా కార్యకర్తలు కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పార్టీని విడిచి వెళ్ళిపోతున్నారు. చూసాం మనం ఈ మధ్యకాలంలో. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో హుజూర్నగర్ నుంచి శానంపూడి సైదిరెడ్డి మాజీ ఎమ్మెల్యే కూడా తను కూడా ఇక బీజేపీలో చేరతారని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే నల్గొండ బీఆర్ఎస్ కి మాత్రం కొంత హాట్ టాపిక్ గా మారింది ఆ సీటు. ఎందుకంటే అక్కడ చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఇప్పటికే గుత్తా అమిత్ కి, అంటే మండలి చైర్మన్ గుత్తా సికిందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డికి ఇటు కేటీఆర్ హామీ ఇచ్చినప్పటికీ కూడా నల్గొండ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కంచెల భూపాలరెడ్డి సోదరుడు కంచెల కృష్ణారెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నాడు. సో అదేవిధంగా హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి శానంపూడి సైదిరెడ్డి కూడా నల్గొండ లోక్సభ సీటు ఆశిస్తున్నాడు. కాబట్టి సో ఎవరికి టికెట్ ఇవ్వకుండా వారు వేరే పార్టీలోకి ఎందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అదేవిధంగా భువనగిరి సీటు కూడా హాట్ టాపిక్ గా మారింది బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే అక్కడ కూడా చాలా మంది ఆశావాహులు ఉన్నారు. అక్కడ కూడా దుదిమెట్ల బాలరాజ్ యాదవ్, అతను కూడా ఇంతకుముందు అంటే ఒక
యువ నాయకుడిగా ఉన్నటువంటి బాలరాజ్ యాదవ్ ఖచ్చితంగా నాకు బీసీగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సో నాకు కూడా టికెట్ ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. లేదంటే తను కూడా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఏదైనప్పటికీ చూసాం మనము మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు సంబంధించి మాత్రం ఒక 4 స్థానాలు కేసీఆర్ నిన్న అధికారికంగా ప్రకటించారు. ముఖ్యంగా ఆ మహబూబాబాద్ నుంచి మాత్రం సిట్టింగ్ ఎంపీ కవితకు మరోసారి అవకాశం కల్పించారు. అదేవిధంగా ఖమ్మం నాగేశ్వరరావుకి మరోసారి అవకాశం కల్పించారు. పెద్దపల్లి నుంచి మాత్రము అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వెంకటేష్ నేత తను ఆ కాంగ్రెస్ గూటికి వచ్చారు కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఇప్పుడు సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అయినటువంటి కొప్పల ఈశ్వర్కి అక్కడ అవకాశం కల్పించారు. సో ఏదైనప్పటికీ ఈ విధంగా మొత్తం వరుసగా కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ అయినటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ కూడా అక్కడ అవకాశం కల్పించారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు సంబంధించి 4 సీట్లు మాత్రం కేసీఆర్ ప్రకటించారు. సో ఇంకా కొన్ని ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ఈ రోజు మాత్రము ఇటు మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు పార్లమెంటు సమీక్ష సమావేశం కొనసాగుతుంది. ఈ నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ సమీక్ష సమావేశాన్ని కూడా ఈ రోజు ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్లో ఈ సమీక్ష సమావేశం కొనసాగుతుంది. సప్తాజ్. రైట్, థ్యాంక్ యూ సైదులు.